ఫైనలీ గైస్ మేమైతే కొత్త ఎయిర్ ఫ్రైయర్ కొనుక్కున్నాం. మెయిన్గా ఇది కొనడానికి రీజన్ ఏంటి అంటే కోర్స్ హెల్తే అనుకోండి. ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కొంచెం అవి తగ్గించి ఇందులో చేద్దామని చెప్పి ఓన్లీ బికాస్ ఫర్ మై మామయ్య, ఐ మీన్ మై ఫాదర్ ఇన్లా, ఆయనకి చాలా అంటే ఫ్రైడ్ ఫుడ్ మస్తు తగ్గించాలని చెప్పారు. మేమేం డైలీ ఆర్ వీక్లీ కూడా తినే బ్యాచ్ కాదు గైస్ మా ఇంట్లో వాళ్ళం. కానీ ఎప్పుడో ఒకసారి చేసినా కూడా ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలని చెప్పి మేమైతే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాం అనమాట. కానీ ఇది ఓపెన్ చేయడానికి నానా తంటాలు పడ్డాను గైస్ నేను. ఎందుకంటే పక్కన బాబు కూడా ఉండు, కోర్స్ మీకు కనిపించాడు ఎందుకంటే వాడు ఆడుకుంటున్నాడు అనమాట. తొందరగా ఓపెన్ చేసి చూద్దామని చెప్పి నేను ఇంకా ఎగ్జైటింగ్ అంటే ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నానో అసలు ఓపెన్ చేయడానికి. ఇంకా ఫైనల్లీ అట్లా ఇట్లా పైన కింద పడి ఓపెన్ అయితే చేసేసిన గైస్. అసలు మీరు నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి, అసలు నేను ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నానో. కొత్త కొత్త రెసిపీస్ చేయడానికి, కొత్త కొత్త అన్నీ ప్రయోగించడానికి, డీప్ ఫ్రై చేసేవి కూడా ఇందులో ఎట్లా చేయొచ్చు అన్నీ నేర్చుకొని చాలా ఐటమ్స్ చేద్దామని ఇంకా ఫుల్ ఫిక్స్ అయిపోయినా. సో చూద్దాం ఎంతవరకు చేస్తామో చేయమో అన్నది. కానీ ఏమంటారు, అంతా అయిపోయింది అనుకున్నా గైస్ నేను ఓపెన్ చేయడానికి. కానీ అప్పుడే అర్థమైంది అనమాట ఇంకా ఉంది, అవి పిక్చర్ బాకీ మేరా దోస్త్ అన్నట్టు. ఇప్పుడు రియలైజ్ అయినా నేను పక్కకి టేప్ ఉందని. ఏంటబ్బా లాగిన రావట్లేదు అని చెప్తే చూస్తే పక్కకి టేప్ ఉంది. సో ఇంకా అది కూడా తీసేసి ఫైనల్లీ ఓపెన్ అయితే చేసిన గైస్. ఎట్ లాస్ట్కి ఏమంటారు, బేబీని చూసుకోవడమే చాలా ఈజీ ఏమో గైస్ ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేయడం కంటే. ఎందుకంటే తీస్తూనే ఉన్నా లేయర్స్ వస్తూనే ఉన్నాయి, అసలు ఎండ్కి రావట్లేదు అనమాట ఈ ప్రాసెస్. కానీ నేనైతే ఇంకా ఫుల్ హ్యాపీ వైబ్లో ఉన్నాను. సో లక్కీగా కూడా పక్క నుంచి కీకలు పెడుతున్నా, అందుకే నేను అప్పుడప్పుడు మనం చూస్తూ ఉన్నా. సో మా ఎయిర్ ఫ్రైయర్ అయితే వచ్చేసింది గైస్, ఓపెన్ కూడా చేసేసినాం. కానీ ఇంకా రెసిపీస్ ట్రై చేయలేదు, కొన్ని ట్రై చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అవి ఎంతవరకు సక్సెస్ అయితే తెలీదు, ఎందుకంటే ఇవి ముందు ఎవ్వరు చేయలేదు గైస్, నేనే చేయబోతున్నా. సో అవి సక్సెస్ అయితేనే మీతో నేను షేర్ చేసుకుంటా. సో ఇప్పుడు దీనికి కూడా పూజ చేయాల్సిందే. ముందు రీల్లో నేను చెప్పినాను కదా, ఎవరైనా చూడకపోతే చూడండి, మీరు కనెక్ట్ అవుతారు. సో ఇంకా మా ఎయిర్ ఫ్రైయర్ని చూసేయండి గైస్, ఎట్లా ఉందో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ గైస్.